టీఎన్జిఓస్ ఉద్యోగులకు సభాధ్యక్షుడు చిరంజీవి సుమన్ గారికి వారితో పాటు రాష్ట్ర అధ్యక్షులు అనుభవం ఉన్నటువంటి టీఎన్జిఓస్ నాయకులు జగదీశ్వర్ గారికి, హుసేన్ భాయ్ మీ ప్రధాన కార్యదర్శి గారికి, గౌరవ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులకు, మా సోదరుడు గైని గంగారాం గారికి, మా తరఫున ఈ పండుగ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి టీఎన్జిఓస్ గురించి నమస్కారం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తర్వాత మనమంతా ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాంట్లో నేను పోదలుచుకోలేదు. కానీ ఈరోజు 13 మాసాలు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఇప్పుడే ఉపాధ్యక్షుల వారు మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత మొదలు భూమి మీద ఆయన నడవడానికి ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో పడిపోతాడు. తల్లిదండ్రులు దాన్ని చూసి ఆనందిస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది మీ అందరి ఆశీర్వాదం వల్ల, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష వల్ల, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాల వల్ల మనం ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా మన సమస్యల పట్ల కానీ, మన అందరి ఈ వ్యవస్థలో పనిచేయడంలో మనకు జరుగుతున్నటువంటి కష్ట నష్టాల పట్ల కానీ మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరికిందనేటువంటి విషయాన్ని నేను గౌరవ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకొస్తున్నా. తప్పు లేదు, అడగంటే అమ్మ కూడా అన్నం పెట్టదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తీసుకున్న నిర్ణయాలు మంచివే అయినా కొన్ని ఒడిదొడుకులు వస్తున్నాయి. అదేవిధంగా ఉదాహరణ చెప్తా ఉన్నా, మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు యువకుడు ఉత్తేజంగా ఉరుకులు పరుగులేస్తున్నటువంటి వ్యక్తులు, కొంచెం స్పీడ్ బ్రేకులు కూడా ఉంటాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. స్పీడ్ బ్రేకులను దాటుకుంటూ వాళ్ళ సమస్యల పట్ల నీకు ఏ అవకాశం ఉన్నా మాతో, గౌరవ శాసనసభ్యులతో, ఈ ప్రభుత్వంతో నీకు ఏది కావాలన్నా నీ ఎమ్మట మేము ఉంటామనేటువంటి మాట మాత్రం చెప్తా ఉన్నాం. కానీ ఒడుదొడుకులు అనేటువంటి విషయం ప్రభుత్వం నడపడం అంటే ఆషామాషి కాదు, పెద్దలకు తెలుసు. ఈరోజు 10వ తేదీ తర్వాత 15వ తేదీ వరకు మీ జీతాలు వస్తుండే. ఆర్థిక వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మీకు తెలియదు కాదు. కానీ ఈరోజు 1వ తారీఖు 2వ తారీఖు మీకు జీతాలు వస్తున్నటువంటి విషయాన్ని వాస్తవం అనేటువంటి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నా. నాకు తెలుసు, నేను కూడా ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తిని. పంచాయతీ రాజ్ సెక్రటరీల విషయం కామారెడ్డి అధ్యక్షుల వారు చెప్పారు. పంచాయతీ రాజ్ సెక్రటరీ రోజు ఒక దుకాణం నుండి సామాన్ తీసుకొచ్చి నడిపించేటటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఈరోజు ఆ దుకాణం యజమాని ₹1,00,000 బాకీ కాగానే నేను ఇయ్యాలనేటువంటి మాట చెప్తాడు. దాన్ని నడిపియాల, వ్యవస్థను గాడిలో తీసుకొని నడవాలా, మంచి దారిలో నడిపియాలా. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వాళ్ళు మీరు. దాన్ని నడిపించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఎంతుందో మీ మీద కూడా అంతే ఉందనేటువంటి విషయాన్ని నమ్మే వ్యక్తిని నేను. అందుకొరకే రాష్ట్ర అధ్యక్షుడు పిఆర్సీ కానీ ఆయన ఇప్పుడు చెప్తాడు, ఆయన సందేశంలో ఏ అంశమైనా ముఖ్యమంత్రి గారికి ప్రతిరోజు ఆ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం మాట్లాడుకునేటటువంటి విషయాలు రాష్ట్ర ఇంటెలిజెన్స్
సెంట్రల్ ఇంటెలిజెన్స్ మన మధ్య ఉన్నారు. ఇప్పుడు మీరు ఏది మాట్లాడితే ఈ ప్రభుత్వ ప్రయోజనం కొరకు, ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కొరకు, ఎన్జిఓస్ యొక్క బాధ్యత కొరకు మనం మాట్లాడినటువంటి ప్రతి అంశం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుందనేటువంటి విషయాన్ని మనం అందరం ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే వేరే విషయాల్లోకి పోకుండా మీరంతా ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, నీటిపారుదల శాఖలో పనిచేసే అధ్యక్షుడు ఉన్నాడు, వ్యవసాయ శాఖలో పనిచేసేటటువంటి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఈ రాష్ట్రానికి నీరు పంట పండించేటటువంటి బాధ్యత గల అధికారులు మా మధ్య ఉన్నారు. మాకు గర్వంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రం రేపు అభివృద్ధి చెందడంలో ముందు నడుస్తుందనేటువంటి విషయం. అందుకొరకే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ మీ సమస్యల పట్ల, మీరు ఇందులో పొందుపరిచినటువంటి అంశాల పట్ల మాకు తెలిసేంత మట్టుకు తెలుసుకొని మా బాధ్యతగా మా గౌరవ శాసనసభ్యుల దృష్టికి, అదేవిధంగా మాకు కొంతమంది మంత్రులు రోజువారీ మేము కలుస్తూ ఉంటాం. ఉప ముఖ్యమంత్రి గారైతేనేమి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతేనేమి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైతేనేమి, పొన్నం ప్రభాకర్ గారైతేనేమి, సీతక్క గారైతేనేమి, అనేక సందర్భాల్లో అనేక విషయాలు మీ గురించి మేము మాట్లాడడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకుంటున్నాం. మేము మాట్లాడినంత మాత్రాన మీ అమలైతే అనేటువంటిది కాదు, కానీ మీ హక్కుల కొరకు మీరు ఏదైతే రేపు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఏ ప్రయత్నం చేసినా మీ వెంబట ఉంటామనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే మనం అందరం ఉద్యోగస్తులు కానీ, అటు ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతాంగం కానీ బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దానికి ఒక అర్థం ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించాలి మనమంతా. నేను చెప్తున్నది తప్పే కావచ్చు, నాకు తెలిసిన, నాకున్నటువంటి జ్ఞానంతో, నాకున్న అనుభవంతో 2-3 విషయాలు మీ దృష్టికి తెచ్చాను. మీ కుటుంబంలో ఇక్కడ సగం మంది నా సోదరి వాళ్ళు ఉన్నారు. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అనేటువంటి విషయం తెలుసు నాకు. ఇల్లాలు తన ఇంటిని ఏ విధంగా నడుపుకోవాలో ఇల్లాలకి తెలుసు. అదేవిధంగా ఈ రాష్ట్రం మన అందరిది కాబట్టి మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంక్షేమ ఫలాలను వాళ్ళకు అందిస్తూ మీకు వచ్చేటటువంటి హక్కుల కొరకు మీరు తప్పకుండా పోరాడాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు వారి మీద ఉంది. అందుకొరకే నేను ఈరోజు మీకు ఉన్నట్టుగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా కష్టాల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగా లేదు. అందుకొరకే మొన్న మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు అన్నారు, శ్రీధర్ బాబు గారు ఉండేది ఎక్కడ, ఒక 2-3 మాసాలు మీరు కొద్దిగా ఓపిక పట్టండి, మార్చి తర్వాత మన ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందనేటువంటి విషయం చెప్పాడు. అందుకొరకే మీకు చేతులు జోడించి కోరుకుంటున్నాం. ఈ వ్యవస్థను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన కొరకు జరిగేటటువంటి కార్యక్రమాలను మీరందరూ దాంట్లో భాగస్వాములు కండి. వేరే విషయాల్లోకి పోకుండా సుమన్ చిన్నవాడైనా అన్ని జిల్లాల అధ్యక్షులు అభినందిస్తున్నారు. నిజామాబాద్ మైండ్ జిల్లా, ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం మెత్తగా ఉంటారు, కానీ గంగ మెత్తదే కానీ గట్టు పోస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ సుమన్కు మీరందరూ ఆశీర్వదించండి. మా వంతు బాధ్యతగా కూడా మేము మీతో ఉంటామనేటువంటి మాట మా నారాయణ రెడ్డి, ప్రసాద్ మామ, మీద ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులందరూ నాకు మంచి మిత్రులు, వాళ్ళ పేరు తీసుకొని రేపటి నుంచి నన్ను పట్టుకుంటున్నారు, మా పేరు ఎందుకు తీసుకోలేదని. దయచేసి సమయాభావన వల్ల, జరిగినటువంటి కార్యక్రమాల వల్ల నేను ఆలస్యంగా రావడానికి కూడా నేను కాంగ్రెస్ కార్యాలయంలో కూర్చున్నాను. ఈరోజు నేను చెప్పకూడదు, కానీ బీజేపీ వాళ్ళు వచ్చి మా కార్యాలయం మీద దాడి చేయడానికి వచ్చారు. ఇక్కడ అరే, ఇది ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగాన్ని రక్షించవలసినటువంటి దేశం. కార్యాలయాల మీద దాడి చేసుకుంటూ మనం చేస్తే నడుస్తుందా అనేటటువంటి విషయం ఈరోజు గ్రహించవలసిందిగా, రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఇది 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మన అందరి బాధ్యతగా గుర్తిస్తూ మనం పనిచేయాలని కోరుకుంటూ మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. వచ్చాయి ఇప్పటి వరకు ఒక ఘట్టం ముగిసింది. రెండవ ఘట్టం పెద్దలు మాట్లాడే ముందు పెద్దలు పర్మిషన్ ఇస్తే 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మాట్లాడతానని చెప్పి హాల్ నుంచి ఇక్కడ కూర్చోవాలి. ఎందుకంటే 10-15 నిమిషాలు ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది కాబట్టి
అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అక్కడ మన జిల్లా ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఒక సూచన, దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా రమ్మనాలి, అందరూ కూడా కూర్చున్నట్టు. నేడు జిల్లా నూతన డైరీ క్యాలెండర్ 2025 ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి నేను పిలవగానే మరొక మాట చెప్పకుండా, తమ్ముడు ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటా, ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి పిలవగానే వచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చిన గౌరవ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు, నేటి ముఖ్య అతిథి పెద్దలు పూజలు గౌరవనీయులు రేకులపల్లి భూపతి రెడ్డి సార్ గారికి, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విశిష్ట అతిథి, ఈరోజు నేను మాట్లాడుతున్నా అంటే ఆ ఎన్నో యొక్క ఆశీర్వాదం, అన్న యొక్క భిక్షని అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా చేస్తూ రాష్ట్ర జేఏసీ చైర్మన్, టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ అన్న మారం జగదీశ్వరన్న గారికి, మరొక ముఖ్య నేత అన్నకు తమ్ముడుగా రాష్ట్ర పోరాట ప్రతిమను అందరికీ మాకు చిన్నవాళ్ళకు మా అందరికీ దిశానిర్దేశం చేస్తున్న గౌరవనీయులు పెద్దలు టీఎన్జిఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న ముజీబ్ హుస్సేన్ వెనన గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ అన్న దాహర్ బిన్ అమ్దాన్ గారికి, వివిధ జిల్లాల నుంచి అసూరి వెంకన్న గారికి, సత్యన్న గారికి, ట్రెజరర్ అన్న రామనేని సీనన్న గారికి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి అన్న రత్నాకరణ గారికి, అసోసియేషన్స్ ముఖ్యంగా అంతేకాకుండా తమ్ముళ్ళు బిఆర్ఎస్ అసోసియేషన్ కి వివిధ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శి ద్వారా వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్, దయచేసి సమస్యల పైన అన్నవాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఎందుకంటే డిగ్నిటీస్ మాట్లాడిన తర్వాత లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్, లంచ్ అవర్ ఉంటుంది, అందరికీ కూడా ఒక 5 నిమిషాలు డిపార్ట్మెంట్ వారిగా సమయం ఇస్తామని తను మాట ఇచ్చినందుకు సభాపక్షాల వారికి చెప్పడం ద్వారా స్వాగతం చేసి కోరుతా ఉన్నాను. ఇకపోతే అన్న నిజామాబాద్ జిల్లాలో వాస్తవంగా రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ రేవంత్ రెడ్డి గారు మాకు వచ్చిండ్రు, ఇక్కడ ఉద్యోగులందరూ మార్పు కోరుకుంటే ఇక్కడ సుమన్ వచ్చిందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, ఇక రాబోయే రోజుల్లో అనేక ఇష్యూస్ పైన కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ఏమున్నా అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యలో అనుసంధానంగా ఉన్నదే మన ఉద్యోగస్తులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాలోనే రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిజామాబాద్ జిల్లాలో తీసుకొచ్చే ఉన్న ఉద్యోగులు ఉన్నారంటే కేవలం మన నిజామాబాద్ ఉద్యోగస్తులే అని చెప్పేసి సభా ప్రకారం తెలియజేస్తా ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు మన జేఏసీ రాష్ట్ర చైర్మన్ గారు తీసుకునే నిర్ణయాత్మకమైన నిర్ణయాల్లో అన్న ఈ సభాపక్షాన మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ కార్యక్రమం తలపెట్టినా నిజామాబాద్ జిల్లా ఉద్యోగస్తులందరూ కూడా మీ వెనకనే నడుస్తారని చెప్పేసి సభాపక్షం తెలియజేస్తా ఉన్నా. ఇక కాకపోతే అన్న కేవలం 2 విషయాలు, నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు మరి ఏం చేసినా తెలియాలి. అన్ని సంఘాల్లో కానీ అన్నింటిలో చాలా క్రియాశీలంగా ఉంటారు. దాదాపు 1969 ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా మన భవన్ ఓపెన్ చేసిరన్న, తర్వాత రాబోయే రోజుల్లో మధుగౌడ్ గారు మళ్ళీ ఫండ్స్ ఇచ్చారు. లాస్ట్ మన నైరంగరం అన్న అధ్యక్షుడు ఉన్నప్పుడు 30 లక్షలతోటి పైన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. మళ్ళీ మొన్న నేను అధ్యక్షుడైన తర్వాత మా గౌరవ అన్న అడ్వైజర్ అన్నగారి దగ్గరికి వెళ్తే ఏమీ మాట్లాడకుండా ఆ రోజు వేరే ఉండే అన్నతోటి మాట్లాడి కేవలం రిప్రజెంటేషన్ నిజంగానే 25 లక్షల రూపాయలు టీఎన్జిఓస్ శాంక్షన్ చేసిన సభ్యురాలు గారికి చప్పట్ల ద్వారా మనం ఘనస్వాగతం తెలియజేసి కోరుతా ఉన్నాను. వాస్తవం ఏదన్నా అంటే నేను కొండూరు వాసిని, ఆగ్ల కొండూరు మన రూరల్ శాసనసభ్యులు గారి కాన్స్టిట్యున్సీలో నాది కూడా ఒక గ్రామం కాబట్టి ఆగ్ల కొండూరు గ్రామంలోనే సర్పంచ్గా చేసిన. సర్పంచ్ అయితే చిన్న ఉన్నప్పటి నుంచి మా ఫాదర్, మా మదర్, మా తాత వాళ్ళందరూ కూడా పాలిటిక్స్లో ఉండే. నేను వెళ్తా ఉంటే ఏంటంటే అక్కడ ప్లాట్స్ ఇచ్చి మరి దాదాపు 1983లో దాదాపు 125 ప్లాట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఎవరిచ్చారు ఆ ప్లాట్లకు? ఎవరు ఇప్పుడున్నా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అరే ఇందిరమ్మ ప్లాట్లు ఇచ్చిందని చెప్పి గొప్పగా చెప్తా ఉంటారు గ్రామంలో. దాని తర్వాత మళ్ళీ ఈ మధ్య సర్పంచ్ అయిన తర్వాత చూస్తూ ఉంటే మళ్ళీ దాంట్లో కన్స్ట్రక్షన్స్ ఆఫ్ హౌసెస్ అయింది. ఎవరు కట్టించారంటే మళ్ళీ గౌరవ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ₹1,00,000 ఇచ్చుకుంటా అందరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించిన ఘనత ఉందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ చరిత్ర. కాబట్టి అన్న నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే మా నిజామాబాద్ జిల్లాలో
అంతకుముందు కొంత ఫండ్స్ శాంక్షన్ చేసి ఇప్పుడు కూడా ఫండ్స్ కావాలి కాబట్టి దయచేసి మీరు అందరూ పెద్దలు డెలిగేట్స్ అందరూ నిజామాబాద్ జిల్లా ఉద్యోగస్తులందరినీ మీరు కడుపులో పెట్టడం చూడాలి. దానికి నా ఒక ముఖ్య కోరిక ఏంటంటే అన్ని జిల్లాలలో కళ్యాణ మండపాలు ఉన్నాయి. టీఎన్యూస్కి కళ్యాణంలో నేను జిల్లా ఉందంటే ఒక నిజామాబాద్ జిల్లానే మరి అది ఎందుకో తెలియదు కానీ అన్న 81/2 సర్వే నెంబర్లో మీ కాన్స్టిట్యున్సీ ముబారక్ నగర్లో ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ ఆ ల్యాండ్ చూసినామన్నా మనం మేమంతా మీకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 10,800 మంది ఉద్యోగస్తులు వాళ్ళ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ వేరే కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు, ఇవన్నీ జరుపుకోవాలంటే ఒక కళ్యాణ మండపం ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా కావాల్సిందిగా కోరుతాం. దయచేసి మీ కాన్స్టిట్యున్సీ పరిధి కాబట్టి దానికి ఫండింగ్ కానీ ఆ ల్యాండ్ కానీ దయచేసి మీరు అనౌన్స్ చేసి మరి మరొకసారి నన్ను ఇక్కడ అందరి ముందు నింపాల్సిందిగా మీకు సభ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, ఇక రెండో ఇష్యూ అన్ని జిల్లాలలో అటు రాష్ట్రంలో కావచ్చు ప్రతి జిల్లాలో అన్ని జిల్లాలలో ఉద్యోగస్తులకు హౌస్ సైట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. హౌస్ సైట్స్ ఇచ్చే జిల్లా ఉందంటే కేవలం మనకు నిజామాబాద్ జిల్లానే అని చెప్పేసి సభకు తెలియజేస్తున్నా. మన నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల అక్కడ ఆర్మూర్ డివిజన్లో కావచ్చు, నిజామాబాద్ డివిజన్లో కావచ్చు, ఇక మన నందిపేట డివిజన్లో కావచ్చు, 3 డివిజన్లలో కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయన్న. నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్మెంట్ ల్యాండ్స్ దయచేసి గౌరవ మంత్రుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా నిజామాబాద్ జిల్లా ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఒక 80 గజాలు ఇస్తే ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి సభాపక్షంగా తెలియజేస్తూ దయచేసి అనౌన్స్ చేయాల్సిందిగా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ మా అన్న ద్వారా మా ప్రధాన కార్యదర్శి నేను వస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇక ఈ ఇష్యూస్ పైన రాష్ట్రాలు ఏంటంటే డెలిగేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందర మనం మాట్లాడవద్దు. ఇష్యూస్ పైన లంచ్ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇష్యూ పైననే మనం మాట్లాడతాము. దానికి పర్మిషన్ ఇచ్చిన జగదీశ్వర్ గారు కూడా ఉంటారు కాబట్టి అందరూ కూడా లంచ్ చేసుకొని ఇక్కడే ఉండాల్సిందిగా సూచిస్తూ, కేవలం నేను ఒక కార్యక్రమం ఇవ్వగానే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకు, అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు అందరికీ కూడా మరొక్కసారి టీఎన్యూస్ నిజామాబాద్ జిల్లా పక్షాన నా పక్షాన నమస్కారం చేస్తూ, రాబోయే రోజుల్లో మనం అందరం సిద్ధంగా ఉండాలి. అటు గవర్నమెంట్ మంచి పేరు తీసుకురావాలి, ఇటు మన న్యాయమైన హక్కుల డిమాండ్ల సాధనలో కూడా మనం ముందుకుండాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున నమస్కారం చేయాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు ముజీబన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జోహార్ తెలంగాణ విద్యార్థుల వీరులకు 2025 నిజామాబాద్ జిల్లా డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం. ఈ సమావేశానికి విచ్చేసిన మరి సమావేశన గారు, మరొక పెద్దలు గౌరవనీయులు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్న గారు, ఉద్యమ అభినందనలు, శుభాకాంక్షలు. చాలా సంతోషం. మరి ఇందాక గౌరవ పెద్దలు అనేక విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మీరు అందరూ చూసి మొన్న రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు కావచ్చు, హెల్త్ కార్డు విషయం కావచ్చు, 317 జీవో కావచ్చు, స్పౌస్ కేసులు కావచ్చు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా 40 నిమిషాలు టైం ఇస్తామన్న గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 3 అయితే దాదాపు లక్షల కోట్ల రూపాయలు మేము నిధులు కడుతున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉపయోగించిన బాధ్యత మీ మీద ఉన్నది. గడపగడప మీ ప్రభుత్వం వెంబడి ఉన్నామని చెప్పినాం. ఇచ్చిన మాటలు కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం. మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరిస్తుందని. దయచేసి అందరూ వచ్చి కూర్చోవాలి. సుమన్ అందరినీ కూర్చోబెట్టాలి. ధర్నా ఉన్నప్పుడు కోదండరామ్ గారికి ఫోన్ వచ్చింది. నిజామాబాద్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల్ని సునీత అనే అమ్మాయిని ఉస్మానియా దవాఖానకి తీసుకొచ్చిన 40% కాల్చుకుందంటే ఆ రోజు కోదండరామ్ గారు చెప్పిండ్రు, ముజిబ్ నువ్వు అర్జెంట్గా పోవాలి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కంటే. ఆ రోజు జనరల్ హాస్పిటల్ పోయినా 3వ అంతస్తులో పోయినప్పుడు చూస్తే ఆ అమ్మాయి మొత్తం కూడా పేరు ఒక బట్ట లేదు, తల్లి ఒక పక్కన కూర్చొని రోగిస్తా ఉంది. చూస్తే కళ్ళలో నిలబడ్డాయి. ఏమమ్మా ఇంత అఘాయిత్యం చేస్తున్నావు? నర్స్కి చెప్పిన ఒక బట్ట తెప్పి అమ్మా అంటే, అన్న బట్ట తెప్పేందుకే రాదన్న అని చెప్పింది. కనీసం ఒక బట్ట ఇట్లా అడ్డం పెట్టండి, నేను అమ్మాయితో మాట్లాడతా అని చెప్తే 2 నర్సులు మరి ఆ బట్ట అడ్డం పెడితే నేను అడిగిన, ఏం పేరమ్మా ఇంత అఘాయిత్యం చేస్తున్నావు తల్లి నువ్వు అంటే, అన్న నా పేరు సునీత,
ఏం చదువుతున్నావు అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నా. మరి ఇంత పెద్ద అలాగే మెన్ను చేస్తున్నావు తల్లి అంటే ఏం చెప్పింది వినాలి, మీరు మహిళలు వినాలి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని. నిన్న రాత్రి చిదంబరం సార్ ప్రకటన వాపసు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రం వస్తే మా భక్తులు బాగుపడతాయి అనుకున్నామన్నా, కానీ వస్తలే కదా అందు గురించి కాల్చుకున్నానని ఏడ్చిన మా రోజు. బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ నిలిచింది, అన్నా మీ పేరేం పేరన్నా అంటే పేరు చెప్తే అన్నది నాకు తెలుసన్నా ఒక గంట అయితే నేను మళ్ళీ మరణించిపోతాను, చచ్చిపోతా, మళ్ళీ ఒకవేళ భగవంతుడు జన్మనిస్తే మళ్ళీ పుడతా, మళ్ళీ రాష్ట్రం కోసం నా ప్రాణం ఇస్తాను. అట్లాంటి త్యాగాలు చేస్తే ఈ రాష్ట్రం వచ్చింది. అట్లాంటి పిల్లలు ఆడపిల్లలు మన ఉద్యోగులు మన విద్యార్థులు ప్రాణాలు ఇస్తే రాష్ట్రం వచ్చింది. అట్లాంటి ఆ రోజు మేడం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారిని కాలం చేసిండ్రు. వారు ధైర్యం చేసి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కోల్పోయినప్పటికీ కూడా పిల్లలు చావద్దు, ఈ గడ్డ రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందంటే ఆ రోజు గౌరవ కీర్తి చర్చలు అంజయ్ గారు స్వామినాథన్ సెక్రటరీ వస్తుందంటే అంజయ్ గారు ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది. కాకపోతే కూడా చేసేది ఉంది. ఏది ఏమైనా మీ అందరి పక్షాన కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారిని గౌరవ పెద్దలందరి వేదికమైన ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చిన్న ఉద్యోగులు సార్ ఒక ఇంక్రిమెంట్ వస్తే 1/2 కిలోమీటర్ తీసుకోబోయే 2025 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి సభ అధ్యక్షుడిగా ఉన్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుమన్ గారు, వారి కార్యదర్శి శంకర్ గారు ప్రమాణంగా డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసినందుకు మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లా కార్యవర్గాన్ని అభినందిస్తున్నాం. వాస్తవం చాలామంది లోపల నేను అనుకున్న సుమన్ గారు అది ఎట్లా చేస్తారో మొట్టమొదటిగా వేసుకుంటూ అదేదో 3-4 గంటల ఎక్కువ మంది వస్తారు, ఆఫీస్ టైంలో వస్తారో రారో, మరి మనం ఎమ్మెల్యే గారిని ఇచ్చినాం, మన అన్ని సమస్యలు ఉండాలంటే హాల్ ఇంటితో అనుకున్నాం. మొత్తం హాల్ ఇంటి మనం హాల్ ఇంటాక ఇవాళ ఉద్యోగులందరూ బయట ఉన్నందుకు నేను అభినందిస్తున్నాను. వాస్తవం ఆయనకు అనుభవం ఉన్నది. ఆల్రెడీ ఆ రోజు టౌన్ ప్రెసిడెంట్గా ఉండే చాలా కొట్లాడిన చేసి ఇలా భూపతి అన్న వేణన్న రత్నాకర్ అన్న అందరూ ఆశిస్తుంది. అదే గైరంగా ఉన్న అందరూ అన్న తయారైన అందరూ ఆశీస్సులతో ఇక్కడ జిల్లాలో రావడం, మా అన్ని జిల్లా అధ్యక్షులు కూడా కార్యదర్శి కూడా సుమన్కి మంచి ఉంటుంది అనడం. ఇలా మా ప్రధాన కార్యదర్శి అన్న రేపు మనం రిటైర్ అయిపోతుంటే ఈ సంఘాన్ని నడిపేయడానికి జిల్లా అధ్యక్షులు యువకులు కావాలని చెప్పేసి అన్ని జిల్లాలో యువకులను ప్రోత్సహిస్తున్న సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి రేపు మన సంఘాన్ని నడిపే బాధ్యత మీ అందరికీ ఉండాలి. మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి 206 సంఘాలను మొత్తం యావత్తు జేఏసీని ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు అన్ని సంఘాలను కలుపుకొని అదో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఇవాళ తెలంగాణ ఉద్యోగులకే ఉన్నది. వాస్తవం ఆ రోజు పొలిటికల్ చేసి ఒకవైపు, ఇలా ఉద్యోగాలు చేసి ఒకవైపు ఉన్నది. ఆ రోజు సకలంగా సమ్మె సాగరహారం అన్ని కార్యక్రమాలు చేస్తే ఆ రోజు స్థాపింపజేస్తే గౌరవనీయులైన సోనియా గాంధీ గారు ఢిల్లీలో ఉండి తెలంగాణలో ఏం జరుగుతుందంటే తెలంగాణలో అస్తవ్యస్తంగా పరిపాలన ఉన్నది, వారికి కావాల్సింది వాళ్ళ ప్రాంత ఆకాంక్షనే తెలంగాణ ఇవ్వాలన్న గుణ సంకల్పంతో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి సోనియా గాంధీ గారి మా ఆదేశాలతో కొట్లాలని చెప్తే మా అస్తిత్వం కొంచెం పోతుందన్న ఉద్దేశంతో ఎక్కడా చెప్పిన దాఖలాలు అయితే కలిగేది. వాస్తవం తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన సంగతి మా ఇలా అంగన్వాడీ చాలా మంది వచ్చిండ్రు. ఇలా మైనారిటీస్ దాకా ఇంత సంఖ్యలో 33% అంటే 50% దాటిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే గారు గవర్నర్ పెద్దలు రూరల్ శాసనసభ్యులు భాగంగా మరి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి తమ్ముడు ఎన్జిఓ జిల్లా ప్రెసిడెంట్ సుమన్ గారికి, మరి అదేవిధంగా ఈరోజు నాతో పాటు అతిథిగా వచ్చినటువంటి
రాష్ట్ర జేఏసీ ప్రెసిడెంట్ అయినటువంటి మరి మానం జగదీష్ అన్న గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారికి మరి నిజంగా చాలా సంతోషం. ఇవాళ నిజంగా చెప్పాలంటే నిజామాబాద్ జిల్లా ఇవాళ 33 జిల్లాలలో చాలా పెద్ద జిల్లా. 5.5 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దగ్గర 15 లక్షల మంది ఓటర్స్ ఉన్నటువంటి ఎందుకంటే జిల్లాలో చిన్నగా ఇంత పెద్ద జిల్లాను మరి డిఐజీఓస్ 11,000 మంది మెంబర్స్ ఉన్నటువంటి ఈ జిల్లాను మరి తమ్ముడు సినిమా లీడ్ చేయడం అని అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా పక్క గ్రామమే మా చిన్నప్పటి నుండి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మా దోస్తులు, మరి ఆ తమ్ముడు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ లీడ్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరం. నేను ఈ విషయంలో చాలాసార్లు తన జగదీశ్ అన్నతో మాట్లాడడం జరిగింది. చాలా డైనమిక్, మరి చిన్న వయసులోనే సర్పంచ్గా అయినాడు. మరి మన టీఎన్జీఓస్ ఆర్గనైజేషన్ మన జిల్లాలో తప్పకుండా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి నా మాట కూడా పరిశీలించి మరి ప్రెసిడెంట్గా చేసినందుకు తమ్ముని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా జనరల్ సెక్రటరీ శేఖర్ గారు అభినందిస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఈ ప్రభుత్వంలో కుటుంబ సభ్యులు మీరందరూ మాకు సోదరి మనతో సమానం. ఎందుకంటే మీరు లేదే ఈ ప్రభుత్వం లేదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను గెలిచినా ఇలా ఈ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు గెలిచి మరి ప్రభుత్వానికి మెజారిటీ వచ్చి మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందంటే అది మీ సహకారంతోనే సాధ్యమైందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. మరి మీరు లేనిదే ప్రభుత్వం లేదు. మీరు తలుచుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేగలరు, మీరు తలుచుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు తేగలరు. మీరు గతంలో చూసే తెలంగాణ ఉద్యమకారులుగా మరి మా గైని కంగానే ఇక్కడ నిదర్శనం. మరి ఎన్ని ఇబ్బందులకు గురైనా మన తెలంగాణ ఉద్యమకారులు నేను కూడా మీకు అందరూ కూడా తెలుసు. జిల్లాలో హౌలర్స్ మేము ఫౌండర్స్ అందరం తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ దేని కూడా తెచ్చుకున్నాము. అప్పుడు మన ఉద్యోగాలు మనకని, మన నీళ్ళు మనకని, మన నిధులు మనకని మరి ఒక టాగ్లైన్తో తెచ్చుకుని మీరందరూ అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే టీఎన్జీఓస్ గుర్తుకొస్తారు. తెలంగాణ ఉద్యమం అంటేనే ఆర్టీసీ కార్మికులు గుర్తుకొస్తారు. తెలంగాణ ఉద్యమం అంటే మరి టీచర్లు, మరి జర్నలిస్టులు గుర్తుకొస్తారు, కళాకారులు గుర్తుకొస్తారు. అంటే అలాంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి మీ టీఎన్జీఓస్లో మరి మీరు ఇప్పుడు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా, ఏ టీచర్ని అడిగినా, ఎవరిని అడిగినా గతంలో 10 సంవత్సరాలు మీకు ఏమేమి ఇబ్బందులు పెట్టిందో మీకు అందరికీ కూడా తెలుసు. అంటే గతం మర్చిపోయారు. తెలంగాణ ఉద్యమంలో మీరందరూ పడినటువంటి శ్రమ మరి తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో మనం అనుకున్నది కూడా ఏం కాలేదు. కాకపోతే తెలంగాణ మొత్తం అప్పుల పాలైపోయి, కుటుంబం పాలన అయిపోయి, మరి అవినీతిమయమైపోయి మనము ఇంకా తెలంగాణ వెనుకకు పోతున్నటువంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా మాకు సహకరించి మాకు ఓటేసి గెలిపించినటువంటి మన ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజాప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఘనత, ఆ ఘనత నీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ మన ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది. మరి 13 నెలలలో మీరందరూ కూడా విద్యులు చదువుకున్నవారు, మీకు తెలుసు ఈ ప్రభుత్వం ఏమేం చేస్తుందో. మరి వాళ్ళ ముఖ్యంగా మహిళా పక్షపాతిగా మరి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం కాదు, మరి 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మహిళా స్వశక్తి పేరు మీద 1,00,000 కోట్లతోని 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ అదేవిధంగా పేదవారికి సన్నబియ్యం వేయడమే కాదు, అదేవిధంగా ఇవాళ ఇండ్లు, అదేవిధంగా రైతులను ఆదుకోవడానికి బోనస్ కానీ మరి రుణమాఫీ పని చేసినటువంటి సందర్భాలు. ఇవాళ ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంటే మనం ఉద్యోగపరం తెలంగాణ ఉద్యమం చేసిన ఇవాళ 1 సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత అన్ని డిపార్ట్మెంట్లో మనం రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉన్నాం. ఇది ప్రభుత్వం యొక్క ప్రజాపాలన. మనం మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో గడిలో పాలన ఉండే మనం సెక్రటరీ పోవాలంటే పర్మిషన్ లేదు, ఇందిరా పార్క్ దగ్గర మనం ధర్నా వేసుకుంటామంటే పర్మిషన్ లేదు. ఇవాళ ఈ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మనకు మళ్ళా ప్రజాస్వామ్యం వెలుగులుతూ ఉంది. ఇవాళ టీఎన్జీ వస్తే పిలిచి మాట్లాడుతూ ఉన్నాం. మీ యొక్క శ్రమను గుర్తించి మరి పెద్దలు చెప్పినట్టు ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు. నాకు ఎక్కువ అవగాహన లేదు సమస్యల మీద, కానీ ముఖ్యంగా డిఏ అడిగారు, తర్వాత పిఆర్సీ అడిగారు, తర్వాత పెండింగ్ బిల్స్ ఉన్నాయన్నారు, అది కూడా అడిగారు, తర్వాత హెల్త్ కార్డ్స్ గురించి మేజర్గా చెప్పారు. ఇవన్నీ కూడా తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ మీ ముందు నేను చెప్తా ఉన్నాను. ఏదైతే సబ్ కమిటీ వేశారో ప్రభుత్వం,
పెద్దలు మన బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కానీ మన శ్రీధర్ బాబు గారు పొన్న ప్రభాకర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో సబ్ కమిటీ చేశారు. ఈ సబ్ కమిటీలో ఇవన్నీ కూడా చర్చిస్తామని చెప్పారు. నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఒక లెటర్ రూపంలో కమిటీకి సబ్మిట్ చేస్తాము, ముఖ్యమంత్రి కూడా సబ్మిట్ చేస్తాము. తప్పకుండా మీ తరఫున మేము పోరాటం చేసి మీ వాటిలో నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మీరు వేరే వాళ్ళ గారు ప్రభుత్వంలో భాగమే కాబట్టి మీకు అండగా ఉండడము, మీ యొక్క సమస్యలను తీర్చడం అన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి మీకు అందరూ కూడా తెలుసు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం నెల ఫస్ట్కే మనం జీతాలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా చాలా సమస్యలు, ఉద్యోగాల సమస్యలు మనం పరిష్కరించుకున్నాం. ఇంకా కాబోయే సమస్యలు కూడా ఉన్నాయి. మీకు అందరూ కూడా తెలుసు. ఇలా రాజకీయం కాదు కానీ ఇవాళ గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసి 45,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయారు. 7 లక్షల కోట్ల పైచలకు అప్పు చేసిపోయారు. ఇవాళ ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకున్నా మన పిల్లలు స్కూల్లో కాలేజీలలో చదువుకుంటున్నారు. వాళ్ళు జాయిన్ అయిపోయి ఫైనల్ ఇయర్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు వేరే అమెరికాలో ఇంకా వేరే దేశాలలో లేకుండా ప్రభుత్వం అన్న కట్టిందంటే ఇవాళ ప్రభుత్వం పాత బకాయిలు క్లియర్ చేస్తూ ఉన్నది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న బకాయిలు ఉన్నాయి, మధ్యాహ్న భోజనం బకాయిలు ఉన్నాయి. ఇట్లా అంటే ఇప్పుడు మనకు స్కూళ్ళు, హాస్పిటల్స్ మొట్టమొదటిగా నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. దేని దగ్గర మన ఎంప్లాయీస్ కూడా పెట్టుకొని మనం ఆ స్కూళ్ళని కూడా స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ 60,000 మంది మనం రిక్రూట్మెంట్ చేసుకుంటాము. కొన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే మన సమగ్ర శిక్షణ అభియాన్ వాళ్ళు కూడా వీళ్ళు ఎస్ఎస్ఐ వాళ్ళు కూడా ఒక నెల రోజులు స్ట్రైక్ చేసినప్పటికీ వాళ్ళకు పిలిచి వాళ్ళకు కొద్దిగా సమయం ఇవ్వండి, తప్పకుండా మీకు ఈ నెల రోజుల జీతాలు కూడా ఇప్పిస్తాము, మరి తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తే వాళ్ళు కూడా సహకరించారు. కాబట్టి నేను కోరుకునేది మీకు ఒకటే, ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి ఏ పనైనా కానీ ప్రజల దగ్గరికి రీచ్ కావాలంటే మీరే కారణము, మీరే వారధులు ఇవాళ ప్రభుత్వానికి మరి ప్రజలకు మధ్యన. కాబట్టి ఏ పని చేయాలన్నా మీతో మీరు చేయండి సాధ్యం కాదు. మరి మీరు తప్పకుండా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించండి. ప్రభుత్వం కూడా మీ పట్ల సీరియస్గా ఆలోచించి మరి తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా తమ్ముడు చెప్పాడు, ఇప్పుడు నిజంగా చెప్పిన తర్వాత నేను కూడా ఆర్టీఓని పిలిచాను. పిలిచిన తర్వాత ఇక్కడ కూపన్పల్లిలో ఒక ల్యాండ్ ఉంది, మనకు 1 ఎకరం ల్యాండ్ మీకు కళ్యాణ మండపం కట్టుకోవడానికి అమౌంట్ ఇవ్వని చెప్పి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. మరి ఆ డీటెయిల్స్ రాగానే ఒక లెటర్ కలెక్టర్ గారికి ఇస్తాను, CCLకి ఇస్తాము. తప్పకుండా మీకు ఒక ఎకరం చాలా కాస్ట్లీ ల్యాండ్స్ మాది. కాకపోతే మీ ఎన్జిఓస్ నాకు కావాల్సిన వ్యక్తులు నేను కూడా మీలో భాగమే కాబట్టి మీకు ఇస్తామని చెప్పి ఇప్పించాలని చెప్పి మీకు ఒకటి. ఇక్కడ చాలామంది మహిళా సోదరులు ఉన్నారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా మీకు కూడా మహిళా సమాఖ్య కూడా జిల్లా మనకు ఒక 5 కోట్ల శాంక్షన్ ఉంది. దానికి కూడా 1 ఎకరం నా పాఠశాలలో ఇచ్చి మహిళలను టీఎన్జీఓలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా త్వరలోనే మీకు 1 ఎకర్ మీ టీఎన్జీఓకి అప్పచెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాలాతీతమైంది, ఎక్కువ మాట్లాడకుండా తప్పకుండా నన్ను ఇక్కడ పిలిచి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు, మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అగైన్, మళ్ళా అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తూ మీకు అందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలని, మీ కుటుంబాలందరూ బాగుండాలని కోరుకుంటూ, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. యూట్యూబ్ ఛానల్ టీఎన్జీఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినటువంటి మన గౌరవ చైర్మన్ మరియు అన్నగారికి, ముఖ్యమంత్రి అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకపోతే ఇంకో ఘట్టం టీఎన్జీఓ నిజామాబాద్ జిల్లా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ జరిగింది. అందరూ దయచేసి అందరూ నేర్చుకోకండి. ఇక పోతే ముఖ్య అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో అందరికీ లంచ్ ఏర్పాటు చేయండి. సాంకేతిక నైపుణ్యాన్ని కూడా వాడుకోవడానికి టీఎన్జీఓస్ నిజామాబాద్ జిల్లా శాఖ ఎంత ముందుకు వెళ్తుందో ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవాన్ని ఒక ప్రదర్శనగా పెట్టుకోవచ్చు. కాలంతో పాటు కదిలిన వాడే విజయాలను సాధిస్తాడు. అలాగే టీఎన్జీఓస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
సుమన్ గారు కాలంతో పాటు వేగంగా పరిగెడుతున్నాడని మనకు తెలుస్తుంది. ఒకసారి ఎక్కడికి గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు తెలియజేద్దాం. అందరూ కూడా వచ్చిన ఉద్యోగులందరూ కూడా భోజన సదుపాయం కల్పించబడింది. భోజనం చేసి మళ్ళీ 2 గంటలకి మన ఎంప్లాయ్ చేసి రాష్ట్ర చైర్మన్ మానవ జగదీశ్వర గారు మరియు ఎస్ఎం హుసేని ప్రధాన కార్యదర్శి ఉద్యమాల గారితో ఉద్యోగుల నుంచి వ్యక్తిగత కార్యక్రమం తీసుకుని ఉంటుంది. అన్న తీసుకోండి. సన్మానం, ముఖ్యంగా సన్మానం ఈనాటి కార్యక్రమాన్ని చేస్తున్నారు పట్టణకు గ్రామీణ శిక్షణకు గారికి మరియు గౌరవ ఎమ్మెల్సీ గౌరవ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా చేసిన ఉద్యోగులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు జరగబోతుంది. ముజీబన్న గారిని ఘనంగా సత్కరించుకుందాం. వారి సత్కారానికి మన కరతాళతోనే మంగళ వాయిద్యాలు కావాలి. చప్పట్లతో మరి మన నాయకులకి రాష్ట్ర సెంట్రల్ అధ్యక్షులు బాగా జగదీశ్వర్ గారు తాహిర్ గారిని సత్కరిస్తున్నారు. వారి తర్వాత కూడా చైర్మన్ శ్రీ కేశవేణి గారిని సత్కరించాల్సింది. తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షులు బాగా జగదీశ్వర్ గారు కేశవేణి గారికి ఆత్మీయ సత్కారాన్ని అందిస్తున్నారు. అతిథులందరికీ గజమాలతో అపూర్వమైన సత్కారాన్ని జరుగుతున్న దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం.